హలో మామ అందరూ మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌కైతే స్వాగతం, సుస్వాగతం. అయితే వీడియోలో అయితే ఈరోజు కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం అయితే 'డాకు మహారాజ్' మూవీ గురించి అయితే మాట్లాడుతాం. మూవీ ఎలా ఉంది? మూవీ ఏ ఏ సీన్స్ అయితే బోర్ కొడుతున్న సీన్స్ అయితే చూడొచ్చా? లేకపోతే మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కొత్తగా చూస్తున్నరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అందరూ అయితే ఒత్తుకొని దబా దబా. కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరైతే. అయితే వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 'డాకురాజ్' మూవీ పరంగా చెప్పాలంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అరాచకము తర్వాత ఇంక ఏవేమని పేర్లను పెడితే అన్నీ పెట్టవచ్చు. ఇలా కొన్ని మైనస్‌లు, ప్లస్ కూడా మాట్లాడుకుంటా. అయితే ఒకటే ఉంది మైనస్ అది. ఒకటే మైనస్ అది చెప్తా మీకు. అయితే ఈ సినిమాలో ఫస్టు నుంచి మనకు బాలకృష్ణ గారు ఎ ఎంట్రీ ఎప్పుడైతారో అప్పటి నుంచి సినిమా మాత్రం నిమిషాల్లో అయితే అయిపోతుంది. టక 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 మనకైతే ఎక్కడైతే నాన్ స్టాప్‌గా అయితే అసలు స్పీడ్‌గా అయితే వెళ్తుంటది మనకు. ఇంటర్వల్ బ్యాంక్ 20 మినిట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ మాత్రం అబ్బబ్బా! ఫైట్ సీన్స్ అయితే అస్సలిట్లా ఎంటికలైతే ఇట్లా ఇట్లా పైకైతే లేచి కూర్చుంటాయి. అట్లా అయితే ఉంటాయి ఫైట్ సీన్స్ మాత్రం మనకు. ఆ గుర్రం చొచ్చి మీద వచ్చిన ఫైట్ మన బాలకృష్ణ గారైతే చూసిండ్రు అబ్బా! అసలు నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు మాత్రం. ఆ ఫైట్స్‌కైతే ఎంత చెప్పినా కూడా మనకు తక్కువనే. అలాంటి ఫైట్ సీన్స్ అయితే ఇచ్చిండ్రు మనకైతే బాలకృష్ణ గారైతే. 'డాకు మహారాజ్' అయితే బెస్ట్ అండ్ మూవీ అని చెప్పుకోవచ్చు. నీరు గురించి అయితే పోరాటం అయితే జరుగుతది. ఇదేమన్నా కొత్త స్టోరీ కాదు. పాత స్టోరీ గానీ మనకైతే చిరంజీవి గారైతే తీసిన ఆల్రెడీ 'నీరు' గురించి అయితే. అయితే ఆ స్టోరీ పరంగా ఇది వేరే దేశాల కంట్రీ రాజస్థాన్ అవతల అయితే నడుస్తుంటది స్టోరీ అయితే. ఇదైతే మాత్రం దీనిలో ఎమోషన్స్, కామెడీ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కామెడీ కొన్ని కొన్ని చోట్లయితే బానే పండిందని చెప్పవచ్చు. నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు వచ్చింది మనం 'తమన్' గారైతే. 'తమన్' గారు బీజీఎం కొట్టించాడు అబ్బా! చెవులైతే అసలు హార్ట్ పేషెంట్ మాత్రం అస్సలు వెళ్ళకండి. వెళ్ళినా గూడా పేషెంట్ దగ్గర దగ్గర అయితే స్పీకర్స్ పక్కన మాత్రం అంతా ఎవరైతే కూర్చోకండి. స్పీకర్ పక్కన మాత్రం కూర్చుంటే మాత్రం దొమ్మలైతే తగులుతాయి. చిన్నగా ఉంటది సౌండ్ మాత్రం బీజీఎం వచ్చినప్పుడు. బాలకృష్ణ గారు ప్రతి సీన్‌లో ఎంటర్ అయినప్పుడు మాత్రం ప్రతిసారి బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇంకొకటి ఓ ఫైట్ అయితే ఉంటది. అందరూ వాళ్ళ ఊరుకొచ్చి చంపి వెళ్ళినాక మన బాలకృష్ణ గారైతే వెళ్తారు ఫైట్ చేయనీకి మాత్రం. ఆడొక ఎమోషన్ అయితే ఉంటది. నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండ్రు మనకైతే బాలకృష్ణ గారది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలో యాడ్ చేసిన వాళ్ళైతే మనకైతే 'బాబీ కొల్లి' గారు మొత్తం డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండ్రు. ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. 'బాబీ కొల్లి' గారైతే తీసిన ఫైట్ సీన్స్ తర్వాత వచ్చిన డైలాగ్స్ చాలామంది అంటున్నారు డైలాగ్స్ లేవని చెప్పేసి మూవీలో చాలా అయితే చాలా డైలాగ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ మనకు ఈ సినిమాలో డైలాగ్స్ అయితే 4, 5 చోట్ల అయితే బాగానే వండినాయి. అసలు ప్రతి సినిమా ప్రతి ఫైట్ అయితే ఫైట్‌లు ఎక్కువున్నాయని కాదు. సిట్యుయేషన్ బట్టయితే ఫైట్ అయితే వస్తది గానీ, ఊకూకే ఫైట్స్ ఏదైతే పెట్టరు. మన 'వీర నరసింహారెడ్డి' సినిమాల కంటిన్యూ‌గా ఫైట్ వస్తాయి కదా! అట్లా కంటిన్యూ‌గా ఫైట్ అయితే పెట్టరు. ఒక రేంజ్‌లో అయితే వెళ్తుంటది మనకు. ఇంటర్వల్ సీన్‌లో అయితే వచ్చేసి ఇంటర్వల్ 20 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పెట్టింది. 'బాబీ డియోల్' ఎంట్రీ మాత్రం మనకు 'ఎనిమల్' సినిమాల కన్నా దీనిలో అయితే బెస్ట్ అని అనిపించింది. చాలా అంటే చాలా బాగా అయితే పెట్టిండు ఇంటర్వల్ సీన్ మాత్రం 'బాబీ డియోల్' గారికి. ఇంక 'బాబీ డియోల్' కెరీర్‌లో అయితే 'బాబీ డియోల్‌కి' అయితే బెస్ట్ అయితే మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు 'లెజెండ్' సినిమా ఉంది. తర్వాత మనకు 'వీర నరసింహారెడ్డి' సినిమా ఉంది. తర్వాత 'సింహా' ఉంది. తర్వాత 'లెజెండ్' ఉంది. ఇవన్నీ సినిమాల్లో ఏది బెస్ట్ అని అనిపిస్తుందంటే నాకు ఈ మూవీ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ సినిమాకైతే ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. సారీ థాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ.